ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మనకు హనుమాన్ చాలీస ఎలా వచ్చిందో తెలుసుకుందాం. పూర్వం తులసీదాసు గారు కాశీలో గంగానది ఒడ్డున కూర్చొని రామాయణ మహాకావ్యాన్ని రచిస్తుండగా అప్పుడే అటు నుండి ఒక యువకుడి శవాన్ని తీసుకెళ్తుండగా అతని భార్య భర్త మరణాన్ని తట్టుకోలేక బోరున విలపిస్తుండగా ఆమె బాధను చూసి ఒక వ్యక్తి ఆమెను తులసీదాసు వద్దకు తీసుకెళ్లి పాదాభివందనం చేయిస్తాడు. వెంటనే తులసీదాసు గారు దీర్ఘ సుమంగళీభవ అని ఆమెను దీవిస్తాడు. వెంటనే చనిపోయిన తన భర్త ప్రాణాలతో లేచి కూర్చుంటాడు. ఆ వింత చూసి అందరూ ఆశ్చర్యపోతారు. వెంటనే అందరూ తులసీదాసు వద్దకు వచ్చి, సాక్షాత్ మీరు ఆ దైవస్వరూపులు, ఇన్నాళ్ళు మేము గుర్తించలేకపోయాం, మా అజ్ఞానాన్ని మన్నించండి అంటూ అందరూ వేణోల్లా పొగడసాగారు. ఈ విషయం తెలిసిన రాజు భటులను పంపి తులసీదాసు గారిని తీసుకురమ్మని చెప్పాడు. వెంటనే భటులు తులసీదాసు గారిని రాజు వద్దకు తీసుకెళ్లారు. రాజు తులసీదాసు గారితో చనిపోయిన ప్రాణిని చూయించి బ్రతికించమని అడగగా, అప్పుడు నేనెలా బ్రతికించగలను అని అంటాడు. అప్పుడు ఆ రాజు, నువ్వు చనిపోయిన వ్యక్తిని బ్రతికించావట కదా, మరి ఈ ప్రాణిని ఎందుకు బ్రతికించవు? ఖచ్చితంగా నువ్వు ఈ ప్రాణిని బ్రతికించాల్సిందే అని ఆజ్ఞాపించగా, తులసీదాసు గారు నా వల్ల కాదు, నేను బ్రతికించలేను అని తిరస్కరించారు. రాజు కోపంతో భటులతో కొరడా దెబ్బలు కొట్టిస్తుండగా అక్కడికి వందల కొద్ది కోతులు వచ్చి భటులపై దాడి చేసి తులసీదాసు గారిని రక్షించాయి. వెంటనే అక్కడ సాక్షాత్తు ఆ హనుమంతుల వారు ప్రత్యక్షమై దర్శనం ఇచ్చాడు. అలా ఆ హనుమంతుల వారిని చూస్తూ తన నోటి నుండి పలికిన వాక్కులే హనుమాన్ చాలీసా. ఇలాంటి హనుమాన్ చాలీసను ఎవరు చదివినా విన్నా ఎలాంటి దుష్టశక్తులున్నా, ఎలాంటి భయాలున్నా, గాలి ధూళి, ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా తొలగిపోతాయి.